అందరికీ జై భీమ్ లాల్ సలాం. ఈ దేశానికి నాకు ఊపిరి ఆడటం లేదు. అవును, ఇప్పుడు ఇక్కడ గాలి లేదు, కేవలం నిఘా నీడల విషవాయువు మాత్రమే ఉంది. పాలక వర్గాల బూట్ల కింద నలుగుతున్న మట్టి మనుషుల ఆక్రందనల పొగ తప్ప ఇక్కడ ప్రాణవాయువు జాడే లేదు. నేను రాసే అక్షరం మీద ఒక తుపాకీ గొట్టం, నేను పాడే పాట మీద ఒక ఇనుప సంకెళ్ళ మోత, నేను కలలు కనే రేపటి మీద ఒక ఉక్కుపాదం నిరంతరం కాపలా కాస్తోంది. జైలు గోడల మధ్య శ్వాసించటం నేర్చుకున్న వాడిని, కుట్రల కేసు నుంచి భీమా కోరేగావ్ నిర్బంధాల వరకు అణచివేత రుచి తెలిసిన వాడిని. అందుకే చెబుతున్నా, ఇవాళ దేశం అంటే ఒక విశాలమైన చెరసాల. ఇది వరవరరావు గారు. కార్పొరేట్ డేగలు పీక్కు తింటున్న అడవికి ఊపిరి ఆడటం లేదు. ఖైదీల ఊపిరితిత్తుల మీద రాస్తున్న నిబంధనలకి చట్టానికి ఊపిరి ఆడటం లేదు. రాజ్యాంగం తన మరణ వాంగ్మూలాన్ని తానే రాసుకుంటోంది. కానీ ఆగండి, ఊపిరి ఆడనప్పుడే కదా ఊపిరితిత్తులు తిరగబడతాయి. నిశ్శబ్దం గొంతు దాటినప్పుడే కదా నినాదం పుడుతుంది. నా అక్షరం ఒక కృత్రిమ శ్వాస కాదు, అది విప్లవపు అగ్నిగుండం. నా అక్షరం ఒక కృత్రిమ శ్వాస కాదు, అది విప్లవపు అగ్నిగుండం. దేశానికి ఊపిరాడాలంటే ముందు ఈ అణచివేత ఇనుప తెరలు చావాలి. ప్రశ్నించే ప్రతి గొంతు ఒక స్వేచ్ఛా వాయువు కావాలి. మట్టి నుంచి పుట్టిన మనిషి మళ్ళీ తన నేల మీద తలెత్తుకొని శ్వాసించాలి. చావని అక్షరం సాక్షిగా చెబుతున్నా ఈ ఊపిరి బిగబట్టిన నిశ్శబ్దం వెనక ఒక మహా విస్ఫోటనం ఉంది. అక్షరం ఆయుధమైతే ఈ దేశానికి మళ్ళీ ప్రాణం వస్తుంది. అక్షరం ఆయుధమైతేనే మళ్ళీ ఈ దేశానికి ప్రాణం వస్తుంది. ఇప్పటి వరకు వీళ్ళందరూ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మాట్లాడినది మనం విన్నాం. ఎలాగ దేశానికి ఊపిరి అందడం లేదు, దేశానికి ఊపిరి అందడానికి ఊపిరి అందితే బాగుంటుందని ఆలోచించే మనుషులందరం ఒక దగ్గర ఇక్కడికి వచ్చి ఎలాగ ఊపిరి అందితే బాగుంటుందనే ఆలోచన చేసే క్రమంలో ఏర్పడిన ఈ సభని నిర్వహిస్తున్న విప్లవ రచయితల సంఘం వీళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఉన్న ఈ కొద్ది మంది కూర్చుని ఐసీయూలో ఉన్న దేశం కోసం, దేశం ఒకప్పుడు ఇలా ఉండేది అని మాట్లాడుకున్న సందర్భాలని జ్ఞాపకం చేసుకుంటూ, ఇంకా అందరి ఊపిరులు కలిసి దేశానికి ఊపిరి ఇవ్వాలని అనుకునే ఆలోచన చేయాలనుకుంటున్నాం. ఈ కొద్ది మంది, ఈ గుప్పడు మంది. మరి మన బలం సరిపోతుందా? మన ఆలోచనలు సరిపోతాయా? మన నినాదాలు సరిపోతాయా? ఎన్నో శ్వాసలు ఎక్కడో ఒక దగ్గర ఆగిపోయిన క్షణాల్లో ఒక అక్షరం పుడుతుంది. విప్లవ రచయితల సంఘం అలాంటి అక్షరాలన్నింటినీ ఏరి నినాదాలుగా, జెండాలుగా ఎగిరేస్తే ఇప్పుడు ఆ ఉద్యమాల వెనక ఊపిరి పీల్చుకొని ఎన్నో ఉద్యమాల కారణంగా ఎన్నో విజయాలు సాధించిన సందర్భాలన్నీ చూసి ఇప్పుడు ఊపిరి ఆడటం లేదే అని బాధపడే సందర్భానికి వచ్చామంటే, ఈ సందర్భాల్ని కలుగజేసిన రాజ్యాన్ని ఎలా ప్రశ్నిస్తే ఇంకా ఈ దేశానికి ఊపిరాడుతుంది. బాలగోపాల్ గారు అన్నట్టు అసమ్మతే ఊపిరి. మనం అసమ్మతిని తెలియజేయడమే ఈ దేశానికి అందించే ఊపిరి. మౌనంగా ఉన్న రోజులు, రాజ్యం చేసిన ప్రతిదానికి తల ఊపినని రోజులు, అక్షరాన్నైనా నిలబెట్టలేని రోజు నిజంగానే ఈ దేశపు ఊపిరిని మనమే ఆపివేస్తున్నట్టు. ఇవాళ
నేను కేవలం దేశం గురించే మాట్లాడాలని అనుకోలేదు, ఒక సిమ్యులేషన్ గురించి కూడా మాట్లాడాలని అనుకున్నాను. నాకు కొంచెం చాలా తక్కువ టైం ఉంది కాబట్టి. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తే దేశంలో మెటా నరేటివ్స్ నడుస్తూ ఉన్నాయి. ఎలాంటి నరేటివ్స్ అని అంటే చాలా పెద్ద పెద్ద కథలు మనం వింటున్నాం, చాలా ప్రమాదకరమైనటువంటి కథలు. అది ఒక భాషకు సంబంధించిందో, ఒక మతానికి సంబంధించిందో, ఒక కులానికి సంబంధించిందో అని కాకుండా మొత్తం అందరి మీద, దేశంలో ఉన్న అన్ని వర్గాల మీద కూడా ఇది నడుస్తుంది. ఆ కవిత మనం వింటాం కదా, వాళ్ళు ముందు కమ్యూనిస్టుల గురించి వచ్చారు కానీ నేను కాదనుకున్నా. ఇట్లా చెప్తూ పోతే నిన్న మనం చూస్తే ఆ ఉత్తరప్రదేశ్లో ఆ శంకరాచార్యుని కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు. వాళ్ళకు కూడా ఊపిరి ఆడటం లేదు పాపం. ఊపిరాడని పరిస్థితుల్లో అంటే చూడండి మనం ఎంత ప్రేమగలవాళ్ళం అంటే, పాపం ఆయనకు ఊపిరి ఆడట్లేదని కూడా మనం బాధపడతాం. వాళ్ళు మన ఊపిరి తీయాలని చూస్తారు, వాళ్ళ ఊపిరి కూడా ఆడట్లేదే అని మళ్ళీ వాళ్ళ హక్కుల గురించి నిలబడతాం. ఇది కదా విరసం చేస్తున్న పని, ఇది కదా ఒక రచయితకు ఉండాల్సిన బాధ్యత, ఇవి కదా దేశానికి ఊపిరి ఇచ్చేటువంటి పరిస్థితులు. సో ఈ దేశం మొత్తం ఒక ఏకత్వపు బరువుని, ఒక మెటా నరేటివ్ని పెడతాం. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్, అన్నీ ఇంకా ఏకత్వం ఏకత్వం ఏకత్వం. మరి వివిధ వర్గాల ప్రజలు, వివిధ మతాలు, వివిధ కులాలు, రకరకాలుగా భిన్నత్వంలో ఏకత్వం చూసే భారతదేశంలో ఈ ఏకత్వం అనే నరేటివ్ నా మీద పడ్డప్పుడు నేను ఎట్లా ఊపిరి తీసుకోగలుగుతాను? ఇదే విషయం సందర్భంగా పోయిన సంవత్సరం ఆదివాసీ మీద ఉచ్చబోసిన సంఘటన మధ్యప్రదేశ్లో జరిగినప్పుడు ఉచ్చల జలది తరంగా అనే ఒక పుస్తకం నిజంగానే ఊపిరాడక రాసింది. అట్లీస్ట్ ఆ రాసిన కవులు మాకు ఊపిరి, మేము దేశానికి ఊపిరినిస్తున్నాం, అట్లీస్ట్ మేము రాసే అక్షరం దేశానికి ఊపిరిస్తుందనే ఒక డిసెంట్ని తెలియజేస్తూ రాసిన కవిత్వ పుస్తకం మీద ఎంత రచ్చ చేశారో మీ అందరూ చూసింది. అప్పుడు ఈ కవులు ఎలాగ ఊపిరి తీసుకోగలుగుతారు, ఎలాగ దేశానికి ఊపిరినివ్వాలని ముందుకు నిలబడతారు అని అంటే మీ అందరూ ముందుకు వచ్చినప్పుడే కదా. కానీ ఎంతమంది మనం ముందుకొచ్చి మాట్లాడాం? కేవలం కవులు, రచయితలు మాత్రమే ఆ ప్రెస్ క్లబ్లో పెట్టి ఖండన ప్రకటన చేశారు. మీరు గమనిస్తే ఈ ఫేస్బుక్లో వాటిల్లో వాళ్ళు అంటే ఇంత పెద్ద పెద్ద గుంపులుగా విజృంభిస్తున్నారు. ఇంతకుముందు నేను క్రాంతి కూర్చొని కూడా మాట్లాడుకుంటున్నప్పుడు సార్ అజిత్ గారు కూడా చెప్పారు కదా, చాట్ జీపీటీలు, జెమినీ ఏఐలు కూడా కులాధిపత్యానికి సంబంధించి బ్రాహ్మణ భావజాలాన్ని ప్రకటిస్తున్నాయి అని. ఎందుకు జరుగుతుంది? ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళు రాసిన పుస్తకాలు అవే డిజిటలైజ్ చేసి అవే ఆన్లైన్లో అంటే ఇంటర్నెట్లో సబ్మిట్ చేసినప్పుడు అది అదే నేర్చుకుంటుంది. నేను అన్నాను, మేము ఇప్పుడిప్పుడే చదవడం నేర్చుకున్నాము, ఇప్పుడే రాయడం మొదలుపెట్టాం, ఇంకా మాకు అంత డిజిటల్ నాలెడ్జ్ ఎక్కడిది, మేము అందులో పెట్టేది ఎక్కడిది, మా మాట ఎందుకు వింటుంది? వినదు కదా. అక్కడ కూడా అదే నరేటివ్. ఇంకా అక్కడ కూడా మా అస్తిత్వమే లేనప్పుడు మాకు నిజంగా ఎందుకు ఊపిరాడుతుంది? అలాగే హైపర్ రియాలిటీ ఏంటి? ఈ రోజు వారి పొద్దున్న లేసిన దగ్గర నుంచి ఆ టీవీల్లో వాడు ఏది చెప్తే అదే నిజం అనే పరిస్థితుల్లోకి ఈ రాజ్యం మనల్ని నెట్టేస్తుంది. అదే ఊపిరి సలప. ఏంటది? వాడు నిమ్మకాయలు తాగమంటాడు రోజు, కరోనా రావద్దంటే అది చేసాం. పపాయ లీవ్స్ తినండి అంటే తిన్నాం. చేయలేదా మీరు ఎవరు? కషాయం తాగండి అంటే తాగాం. ఏది చెప్తే అది చేసాం, నమ్మాం. మనం అమాయకులం కదా, దేశం ప్రజలదే కదా, ప్రజలందరూ అమాయకులే. కాబట్టి వాడు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడాం. ఎలాంటి హైపర్ రియాలిటీస్ని మన మీద రుద్దుతూ ఉంది. ఒకరిని అంటే ఇంతకుముందు హిడ్మా గురించి మాట్లాడుతుంటే విని అందరం బాధపడ్డాం. ఒక నరేటివ్ ఏమో విపరీతంగా ఆయనని ఒక నెగిటివ్ రోల్లో నిలబెట్టింది, ఒకవైపు ఏమో ఆయన వాళ్ళ తల్లిని కనుక చూపించి ఉండకపోయి ఉంటే అవును నిజంగానే వీళ్ళు ఇలాంటి వాళ్ళేమో అనేటువంటి ఒక సందేహం. అది కాకుండా ఈ కాశ్మీర్ ఫైల్స్,
ఈ కేరళ ఫైల్స్ ఇలాంటి సినిమాలు తీస్తూ వాళ్ళు దేశం మీద వదులుతూ ఉన్నప్పుడు నిజంగా నాకున్న మంచి ఫ్రెండ్సే వాళ్ళు కూడా ఇది నిజమేమో అని నమ్మే పరిస్థితుల్లో నాకు ఊపిరాడని సందర్భాలు ఉన్నాయి. అది వీడు ఇంత మంచోడు కదా, వీడు ఇలాగెలగా పడిపోయాడు ఇందులో. ఎప్పుడైతే ఆ గాజా పాలస్తీనా యుద్ధం జరుగుతుందో అక్కడ కాకుండా ఇండియాకి పాకిస్తాన్కి కూడా యుద్ధం మొదలైనప్పుడు నిజంగానే ఊపిరి ఆడలేదు. నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఆ టైంలో ఏమన్నాడు, ఇప్పుడైతే నేను మోడీకి సపోర్ట్ చేస్తానని అన్నాడు. అప్పుడు కొంచెం భయం వేసింది. అరే రోజు కలిసి తిని తాగి ఛాయలు లాక్కుంటూ తిరిగే వాళ్ళం కదా, ఇప్పుడు నేను ఎవరిని నమ్మాలా? ఆ ఊపిరి తీసుకునే కొంచెం ప్లేస్, ఆ స్పేస్ కూడా వీడు నాకు భయం పెట్టేస్తున్నాడు అని. ఆ టైంలో నేను ఊపిరి తీసుకోవడానికి రాసిన కవితే యుద్ధకాలపు శోక గీతం. అంటే ఆ టైంలో మనం అందరం రాసి ఉండొచ్చు కదా. రచయితల ఇక్కడ విప్లవ రచయితల సంఘంలో మన ప్రతిఘటనే కదా దేశానికి ఊపిరి. మనం ఎంత అక్షరంతో ప్రతిఘటిస్తే దేశం అంత శ్వాసిస్తుంది. ఇంకెక్కువ మాట్లాడను. అయితే నేను ఆ ఉచ్చల జలది తరంగా రాసినప్పుడు ఇక్కడ నుంచి నేను బెంగళూరు విస్తార వెళ్తున్నా. ఆ టైంలో నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే అదొకలాంటి సందర్భం. అది నానా రకాల మెసేజ్లు, స్క్రీన్ షాట్లు అన్నీ వస్తున్నాయి నాకు. నీ మీద ఇలా వాళ్ళు ఈ గ్రూప్లో ఇలా మాట్లాడుతున్నారు, నిన్ను కొట్టడానికి ఈ స్త్రీలు ఒక గ్రూప్ పెట్టుకున్నారు, ఇలాంటివి ఆ స్క్రీన్ షాట్లు వస్తే కొంచెం భయం వేసింది. నేనేమో ట్రావెల్లో ఉన్నా. అప్పుడు ఒకటి రాసుకున్న నా చదివి ముగిస్తాను. ఏదో ఒక రోజు నేను చంపివేయబడతాను. ఒక రచయిత్రిగా, ఒక మనిషిగా, నా మాటల వల్లనో నా ఆలోచనల వల్లనో నేను సత్యంతో చేస్తున్న నా ప్రయాణం వల్లనో ఊపిరాడక ఏదో ఒక రోజు నేను చంపివేయబడతాను. ఎవరో ఒకరు, ఒక సమాజం, ఒక వ్యవస్థ నన్ను చూడలేకపోయే వాళ్ళే, నన్ను అకారణంగా ద్వేషించే వాళ్ళే నన్ను చంపుతారు. నన్ను చంపేది కత్తులు కాదేమో, కానీ మాటలనే కత్తులుగా ఉపయోగిస్తారు. నన్ను చంపేది గుళ్ళు కాదేమో, కానీ ఆ గుళ్ళ వెనక ఉన్న చీకటి సత్యాలు మోసే భుజాలు, చేతులు. నన్ను చంపేది వ్యక్తులుగా కనిపించే దుర్బలులు కాదు, కానీ ఆ వ్యక్తులు నిలబెట్టిన విపరీతమైన వ్యవస్థలు, నా అస్తిత్వాన్ని భరించలేని నొసళ్ళు, నా అక్షరాల్ని కూడా ద్వేషించే మనువులు. నన్ను చంపివేయడానికి వాళ్ళు కారణాలు ఎతుకుతారు. ఇదే మా సంస్కృతి, ఇదే మా దేవుడు, ఇదే మా చరిత్ర, ఇదే మా శాసనం అన్న వాటిని నేను కూల్చడం వాళ్ళకి ఇష్టం ఉండదు. వారిలో ఒకప్పుడు ఒకటి కాని నేను బయట ఉండటం, ఎందుకని పారిపోవటం కూడా వారికి నచ్చదు. కానీ వారికి తెలీదు, చంపడం అంటే దేహాన్ని కాదు, ఆలోచనల్ని చంపటం. నన్ను చంపాక నా మాటలు పక్షుల్లా ఎగురుతాయి. వాళ్ళ గోడల్ని దాటి ఇంకా ఎన్నో హృదయాల్లో అవి గూళ్ళు కట్టుకుంటాయి. ఏదో ఒక రోజు నన్ను హత్య గావించిన రోజే నేను నిజంగా తిరిగి జన్మిస్తాను. నా మరణం కొత్త పదాలకి, కొత్త స్వరాలకి పునాదవుతుంది. నా మరణం సమసమాజ నిర్మాణపు మట్టిని తడిపే రక్తం అవుతుంది. నా మరణం సమదృష్టితో చూసే న్యాయదేవత కళ్ళుగా మారుతుంది. నేను చంపబడ్డానని వాళ్ళు చేసుకునే సంబరాలలో, నేను చంపబడ్డానని వాళ్ళు చేసుకునే సంబరాల్లో నేను లక్షల డప్పుల శబ్దాన్ని వినిపిస్తాను. నేను చంపబడ్డానని వాళ్ళు మాట్లాడుతున్న ప్రతిసారి ప్రశ్నల నేల నుంచి మొలుచుకొని వస్తూనే ఉంటాను. ఆదివాసీ దేహాన్నై, దళిత పొలికేకనై నేను నేల నుంచి మొలుచుకొని వస్తూనే ఉంటాను. సో వాళ్ళు మన ఊపిరిని తీయాలని చూసి మన దేహాల్ని చంపామని అనుకుంటారు, కానీ ఆలోచనలకి, భావజాలానికి మరణం ఉండదు. మనందరం మనం బతికిస్తూనే ఉంటాం. మనలాంటి వాళ్ళని ఇంకా చాలామందిని చేర్చుకొని దేశానికి ఊపిరి అందించటం ఎలాగో ఇంకెక్కువగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ నాకు ఈ సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నేను ప్రసంగం చేయలేను, 5 నిమిషాలే మాట్లాడతాను అన్నారు. కానీ మాట్లాడడం అంటే ఊపిరి తీసుకోవడం కదా, మనం అందుకే ఇక్కడ మాట్లాడుకుంటున్నాం.
ఇప్పటివరకు మాట్లాడిన వక్తలందరూ చెప్పింది సారాంశంలో మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు మన దేశంలో ఊపిరాడని పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్పారు. మన నదులు చచ్చిపోతున్నాయి, మన అడవులు ధ్వంసమైపోతున్నాయి, మన గాలి విషతుల్యమైపోతుంది. అభివృద్ధి అంటే రైతులు ఆదివాసులు వణికిపోతున్నారు. సంస్కృతి అంటే మహిళలు దళితులు మైనారిటీలు భయపడుతున్నారు. ఇట్లాంటి ఊపిరాడని స్థితిలో మనం ఇక్కడ ఊపిరి తీసుకుంటున్నాం. కానీ మన ఊపిరి సుందర విజ్ఞాన కేంద్రానికి మాత్రమే పరిమితమైపోకూడదు. అప్పుడు మనం వెంటిలేటర్ మీదకి చేరినట్లు అవుతాం. సారీ టు సే, సుందర విజ్ఞాన కేంద్రం మూసేస్తే ఈ వెంటిలేటర్ పోతుందేమో బహుశా. మనం వీలైనంత